కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఏదైతే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ వాటర్లో గతంలో కూడా చాలామంది ఈతకని వెళ్ళి అసలు తిరిగి రాని లోకాలకైతే వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి మనము గతంలో కూడా మాట్లాడుకున్నాం. తాజాగా ఇవాళ ఎవరైతే అక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది అంటే అక్కడ ఒక క్రికెట్ ఆడడానికి వెళ్ళినారు. క్రికెట్ ఆడిన తర్వాత సరదాగా కొంత ఈత కొట్టి పోదామని చెప్పేసి ఎవరైతే దాదాపు 10-12 మంది ఈత కొట్టడానికైతే వెళ్ళారు. దాంట్లో ముగ్గురు గల్లంతయ్యారు అని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి మధుకర్ గౌడ్, దాంతోపాటు ఎవరైతే మనకి నితిన్, హర్ష అని చెప్పేసి కూడా కొన్ని పేర్లు అయితే మనకు రావడం జరుగుతూ ఉన్నాయండి. సో దీంట్లో వీళ్ళు ముగ్గురు గల్లంతు కావడం జరిగింది. మధుకర్ గౌడ్ని మాత్రం పోలీసులు అంటే ఎవరైతే గాలింపు చర్యల్లో భాగంగా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ దాంతోపాటు గజ ఈతగాళ్ళ సహాయంతోనైతే వాళ్ళ బాడీస్ని అయితే వెలికి తీస్తున్న పరిస్థితి ఉంది. సో గతంలో కూడా ఏవైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని మనము చాలానే చూసినాం. కాకపోతే ప్రతి ఒక్క పేరెంట్ అనేది మనం దీంట్లో మనం ఇన్వాల్వ్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీ పిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటా ఉన్నారు, ఎంత మంచిగా మీరు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తా ఉన్నారు అనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. సో ఇప్పటి వరకు మనకు కొంతమంది నిపుణులతో కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. అంటే ఈతకి వెళ్తున్నాం అని చెప్పేసి పేరెంట్స్కి అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఆ పర్మిషన్ అనేది గ్రాంటెడ్ చేయరు. సరే పోరా బాబు నువ్వు పోయి ఈత కొట్టు అని చెప్పేసి ఏ తల్లిదండ్రులు చెప్పరు. కాకపోతే వీళ్ళు పిల్లలు కలిసేసి ఎవరైతే వాళ్ళ స్నేహితులతో కలిసి వాళ్ళు ఏవైతే చెరువులు కావచ్చు కుంటలలో వెళ్ళి ఏదైతే ఈ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లోకి వెళ్ళి వీళ్ళు ఇలా ఈత కొడుతున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే పిల్లలకు అవగాహన లేక ఎలాంటి ఈత రాకున్నా కూడా ఆ కుంటలలో దిగడము ఏదైతే ఆ బ్యాక్ వాటర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అంటే నిజాం సాగర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. గతంలో కూడా పోచంపాడు బ్యాక్ వాటర్లో దాదాపు ఒక 3-4 పిల్లలు ఒక తాండాకు చెందిన నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గాన్యా తాండాకు చెందినటువంటి ఒక 3-4 పిల్లలు కూడా ఆ వాటర్లో గల్లంతై వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నామండి. సో మరి ఇట్లాంటి తప్పిదాలు అనేది ఎవరి వల్ల జరుగుతూ ఉన్నాయంటే దాంట్లో ఖచ్చితంగా ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతూ ఉంది అని చెప్పేసి మనకైతే కొంతమంది స్థానికులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ బ్యాక్ వాటర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు ఏవైతే ఉన్నాయో అక్కడ సరైనటువంటి ఫినిషింగ్ అనేది ఏర్పాటు చేస్తే చాలామంది ప్రాణాలు కాపాడొచ్చు అని చెప్పేసి చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే బాసర సరస్వతి దేవి పుణ్యక్షేత్రం గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. సో అక్కడికి అంటే నిజామాబాద్ నుంచి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ అనేది మనం దాటాలండి. కానీ ఆ బ్రిడ్జ్ అనేది ఇలా ఆత్మహత్యలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని చెప్పేసి కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక కొన్ని గ్రామ ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి నీళ్ళ కావచ్చు, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి ఏరియా ఏవైతే మనకి కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రామస్తులు చాలామంది కూడా ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్కి దాదాపు ఒక 10 ఫీట్ల ఫినిషింగ్ కూడా ఏర్పాటు చేయాలా అని చెప్పేసి వాళ్ళు ఇలా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నారంటే చాలామంది ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి క్షణిక ఆవేశంతో వచ్చిన వాళ్ళు బైక్లు కావచ్చు, కార్లు ఆడ రోడ్ల మీద పెట్టేసి ఆ బ్రిడ్జ్ మీదకి దుంకేసి సో ఆ ప్రవహిస్తున్న గోదావరి నదిలో దుంకి వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రాణాలను అయితే వాళ్ళు కోల్పోతున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఈ విషాద ఘటన అయితే చోటు చేసుకున్న తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డారని చెప్పుకోవాలా. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో చాలామంది పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళి ఇలా వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం అనేది నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కోలుకొని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇది మాత్రం ఒక విషాద ఘటనగా చెప్పుకోవాలి. కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఏదైతే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ వాటర్లో గతంలో కూడా చాలామంది ఈతకని వెళ్ళి అసలు తిరిగి రాని లోకాలకైతే వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి మనము గతంలో కూడా మాట్లాడుకున్నాం. తాజాగా ఇవాళ ఎవరైతే అక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది అంటే అక్కడ ఒక క్రికెట్ ఆడడానికి వెళ్ళినారు. క్రికెట్ ఆడిన తర్వాత సరదాగా కొంత ఈత కొట్టి పోదామని చెప్పేసి ఎవరైతే దాదాపు 10-12 మంది ఈత కొట్టడానికైతే వెళ్ళారు. దాంట్లో ముగ్గురు గల్లంతయ్యారు అని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి మధుకర్ గౌడ్,
దాంతోపాటు ఎవరైతే మనకి నితిన్, హర్ష అని చెప్పేసి కూడా కొన్ని పేర్లు అయితే మనకు రావడం జరుగుతూ ఉన్నాయండి. సో దీంట్లో వీళ్ళు ముగ్గురు గల్లంతు కావడం జరిగింది. మధుకర్ గౌడ్ని మాత్రం పోలీసులు అంటే ఎవరైతే గాలింపు చర్యల్లో భాగంగా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ దాంతోపాటు గజ ఈతగాళ్ళ సహాయంతోనైతే వాళ్ళ బాడీస్ని అయితే వెలికి తీస్తున్న పరిస్థితి ఉంది. సో గతంలో కూడా ఏవైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని మనము చాలానే చూసినాం. కాకపోతే ప్రతి ఒక్క పేరెంట్ అనేది మనం దీంట్లో మనం ఇన్వాల్వ్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీ పిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటా ఉన్నారు, ఎంత మంచిగా మీరు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తా ఉన్నారు అనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. సో ఇప్పటి వరకు మనకు కొంతమంది నిపుణులతో కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. అంటే ఈతకి వెళ్తున్నాం అని చెప్పేసి పేరెంట్స్కి అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఆ పర్మిషన్ అనేది గ్రాంటెడ్ చేయరు. సరే పోరా బాబు నువ్వు పోయి ఈత కొట్టు అని చెప్పేసి ఏ తల్లిదండ్రులు చెప్పరు. కాకపోతే వీళ్ళు పిల్లలు కలిసేసి ఎవరైతే వాళ్ళ స్నేహితులతో కలిసి వాళ్ళు ఏవైతే చెరువులు కావచ్చు కుంటలలో వెళ్ళి ఏదైతే ఈ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లోకి వెళ్ళి వీళ్ళు ఇలా ఈత కొడుతున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే పిల్లలకు అవగాహన లేక ఎలాంటి ఈత రాకున్నా కూడా ఆ కుంటలలో దిగడము ఏదైతే ఆ బ్యాక్ వాటర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అంటే నిజాం సాగర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. గతంలో కూడా పోచంపాడు బ్యాక్ వాటర్లో దాదాపు ఒక 3-4 పిల్లలు ఒక తాండాకు చెందిన నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గాన్యా తాండాకు చెందినటువంటి ఒక 3-4 పిల్లలు కూడా ఆ వాటర్లో గల్లంతై వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నామండి. సో మరి ఇట్లాంటి తప్పిదాలు అనేది ఎవరి వల్ల జరుగుతూ ఉన్నాయంటే దాంట్లో ఖచ్చితంగా ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతూ ఉంది అని చెప్పేసి మనకైతే కొంతమంది స్థానికులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ బ్యాక్ వాటర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు ఏవైతే ఉన్నాయో అక్కడ సరైనటువంటి ఫినిషింగ్ అనేది ఏర్పాటు చేస్తే చాలామంది ప్రాణాలు కాపాడొచ్చు అని చెప్పేసి చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే బాసర సరస్వతి దేవి పుణ్యక్షేత్రం గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. సో అక్కడికి అంటే నిజామాబాద్ నుంచి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ అనేది మనం దాటాలండి. కానీ ఆ బ్రిడ్జ్ అనేది ఇలా ఆత్మహత్యలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని చెప్పేసి కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక కొన్ని గ్రామ ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి నీళ్ళ కావచ్చు, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి ఏరియా ఏవైతే మనకి కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రామస్తులు చాలామంది కూడా ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్కి దాదాపు ఒక 10 ఫీట్ల ఫినిషింగ్ కూడా ఏర్పాటు చేయాలా అని చెప్పేసి వాళ్ళు ఇలా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నారంటే చాలామంది ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి క్షణిక ఆవేశంతో వచ్చిన వాళ్ళు బైక్లు కావచ్చు, కార్లు ఆడ రోడ్ల మీద పెట్టేసి ఆ బ్రిడ్జ్ మీదకి దుంకేసి సో ఆ ప్రవహిస్తున్న గోదావరి నదిలో దుంకి వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రాణాలను అయితే వాళ్ళు కోల్పోతున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఈ విషాద ఘటన అయితే చోటు చేసుకున్న తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డారని చెప్పుకోవాలా. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో చాలామంది పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళి ఇలా వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం అనేది నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కోలుకొని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇది మాత్రం ఒక విషాద ఘటనగా చెప్పుకోవాలి.